అంచున. యోబు గ్రంథము 25, 26 అధ్యాయాలు. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? యోబు 26:14. యోబు స్నేహితులు ఎలా దేవుని గూర్చి తమకన్నీ తెలిసినట్లు మాట్లాడారో, చివరికి వారేం మాట్లాడుతూ వచ్చారో అది వారికి ఏమీ తెలియదని ఎలా దేవుడు బయలుపరిచాడో చూస్తే కలతపడతాం. అనేక సందర్భాల్లో ఎవరు దేవుని గురించి అత్యధికంగా మాట్లాడతారో వారికే దేవుని గురించి అతి తక్కువగా తెలిసి ఉంటుంది. మొదట యోబు బిల్దదును తనకు ఏ సహాయం చేయనందుకు గద్దించాడు. యోబు 26:1-4 వరకు. అటు తర్వాత యోబు దేవుని గొప్పతనాన్ని కొనియాడాడు. 26వ అధ్యాయం 5-13 వరకు. ఆ ముగ్గురు స్నేహితులు చాలా అసహనంగా వినుంటారు. ఎందుకంటే యోబు మాట్లాడుతున్న విషయాలు వారికి తెలుసు. అయితే చివరికి వారు సరైన అభిప్రాయానికి రాలేకపోయారు. దేవుని చేతి పని ప్రకృతిలో కనిపిస్తున్నది గనుక వారు దేవుని గురించి తమకంతా తెలుసని, కాబట్టి యోబుకు దేవుడంటే ఏంటో వివరించగలమని వారు తలంచారు. అయితే యోబు వారు చెప్పిన దానికి సరిగ్గా వ్యతిరేకమైనది సత్యమని అన్నాడు. 14వ వచనం. మనకు దేవుని గురించి సృష్టిలో కనిపించేది ఆయన మార్గాల అంచులు మాత్రమే. ఇక మనకు వినబడేది కూడా ఆయన శక్తి తాలూకు గుసగుస మాత్రమే. 14వ శతాబ్దపు బ్రిటిష్ ఆధ్యాత్మిక రచయిత నిజంగా దేవుణ్ణి అగ్రాహ్యమైనట్టు, తెలుసుకో శక్యం కానట్టు కనుగొనేవారే దేవుణ్ణి పరిపూర్ణంగా తెలుసుకుంటారు అన్నాడు. దేవుని గురించి మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఎంత ఎక్కువ ఉందో గ్రహిస్తాం. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మరింత సంపూర్ణంగా దేవుణ్ణి తెలుసుకొని ఇతరులకు ఆయనను మరి బాగా తెలియపరచడానికి మీరు చేయగల కొన్ని పనులేవి? ఆమెన్.